లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల కష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కింది స్థాయి ఉద్యోగుల చేతివాటంతో విద్యార్థులు ఆకలి తీరక అలమటిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా ఉద్యోగుల తీరు మాత్రం మారటం లేదు. తాజాగా నకిరేకల్లోని అమ్మాయిల హాస్టల్లో ఇదే పరిస్థితి. మారాన్నం అడిగితే చీదరించుకుంటున్నారు. మళ్లీ పెట్టాలంటూ పల్లాలు గుంజుకొని విసిరేస్తున్నారు. ఈ స్టోరీ ఎక్కడ జరిగిందో చూద్దాం. నల్గొండ జిల్లా నకిరేకల్ బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థులు ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. ఉడికి ఉడకని అన్నం నీళ్లచారు పెడుతున్నారు. సరే ఆకలి తాళలేక అదైనా తిందాం అని మారాన్నం అడిగితే ఇంకా ఎన్నిసార్లు పెట్టాలి అని నానా బూతులు తిడుతూ చేతిలోని ప్లేట్లను లాక్కొని పక్కకు విసిరేస్తున్నారు అక్కడి సిబ్బంది. రేవంత్ సర్కార్ వచ్చాక భారీ స్థాయిలో మెస్ రేట్లు పెంచినప్పటికీ నకిరేకల్ బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం కడుపు నిండా భోజనం పెట్టడం లేదు. ఇదేంటని అడిగితే మీకు ఇంతకన్నా ఎక్కువ పెడతారా అంటూ చీదరించుకుంటున్నారు. చేతిలోని ప్లేట్లను లాక్కొని పక్కకు విసిరేస్తున్నారు. ఎవరికైనా చెబితే మీ అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఈ విషయాలు బిగ్ టీవీతో చెబుతూ విద్యార్థినులు బోరుమని విలపించారు. ఇంత జరుగుతున్నా విద్యాధికారులు మాత్రం స్పందించడం లేదు. ఎవరైనా వారి దృష్టికి తెచ్చిన చోద్యం చూస్తున్నారు కానీ చర్యలు తీసుకోవటం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి పిల్లలకి కడుపు నిండా మంచి భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.